చాలా ఉన్నాయి మేడం చెప్పుకుంటే మా బాధ. ఇప్పుడు వరకు మీ అధికారులు ఒక్కరిలో మాట్లాడి వెళ్ళిపోతారు. ఈ రోజు వరకే మీరు చూసేది, కానీ మా రైతులు పడే ఇబ్బందులు ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు. మాకున్న కష్టాలు ఈ భూమి మీద ఇంకొకరికి ఉండనే ఉండవు. రైతన్న వాడికి ఒకరినే మాకు ఆ కష్టాలు దాటుకుంటే మాకు దుఃఖం వస్తుంది. ఒక ఊళ్ళో ఒక మనిషి రావాలంటే కాళ్ళు మొక్కాలి. అమ్మ మా ముఖం చూడమ్మా, మా కష్టాలు చూడమ్మా, ఇలా పంట రామ్మా అని అడుగుంటే కూడా వాళ్ళ ముఖం తినట్లేదు. అంత కష్టపడి వస్తే ఇలా మాకు నేను 8 ఎకరాలు వేసినా 2,50,000 పట్టాయండి. మాకు పెట్టుబడికి అసలు మేము రాసిన నౌకలు మేము పెట్టిన పెట్టుబడులు ఉన్నాయి. అన్ని ప్రతి ఒక్కరు రాసి పెట్టుకుంటాం మేము. మాకు ఇప్పుడు మళ్ళీ అన్ని అమ్ముకుని చేతికి 30,000 మళ్ళీ బాగా పడిపోవాలి. పోయిన సంవత్సరం చేసి వాళ్ళకి అప్పు చేస్తారు. వాళ్ళు ఇచ్చి పెడతామో వాళ్ళు ఇచ్చి పెట్టారు. మీ అధికారులు ఏమున్నా ఈ రోజు వరకే ఇట్లా వస్తారు, ఇట్లా వెళ్ళిపోతారు చెప్పి, కానీ అతను పట్టించుకోరు. మీరు లోపల ఏం చేసుకుంటారో అది ఏం మాయమైపోతుందో కానీ. అవునమ్మా, ఇది ఏం మాయమైపోతుంది, ఇది ఎట్లా మాయం చేస్తారో కానీ చాలా అవినీతి మాకు. మా రైతులకు ఉన్న అన్యాయం ఎవరికి లేదు. ఒక్క రైతు విన్నా అర్థం ఎందుకు వెళ్తున్నా ఉందమ్మా. ఇదే బేరాల పొలాలు వేసుకొని తిరుగుతారు. బేరం చేసేటోళ్ళు మేము 10 ఎకరాలు 15 ఎకరాలు సృష్టి చేసిన వాళ్ళకు అర్థం ఎందుకు